నమస్తే, వెల్కమ్ టు మన ప్రజలకు. నేను మీ వెంకట్. ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే వార్త చక్కర్లు కొడుతుంది. హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ మీద ఫైల్ అయింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం. అన్న నమస్తే, జై తెలంగాణ. తెలంగాణ అన్న, ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ మీద ఫైల్ అయింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న మొన్నటిదాకా స్పందించాలి. ఈ రోజు స్పందించి స్వీటీ ఛానల్కు ఆదేశించడం జరిగింది. ఎలా చూడొచ్చు దీన్ని? బండి సంజయ్ కొడుకును ఎవరైతే మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండని ఆ బాలిక తల్లి వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండో ఆ కేసును కిదిమీద చేసే ప్రయత్నము, మాయ చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నదని క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తా జనానికి. ఇది చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉన్నది. ఒక ఛానల్లో ఒక 20 రోజుల ముందు ఆల్రెడీ దీని మీద ఒక లీక్ వచ్చింది. తర్వాత కంప్లైంట్ ఇస్తేందుకు సాయంత్రం 6 గంటలకు పోతే రాత్రి 12:45 వరకు కంప్లైంట్ తీసుకుంటందుకే ఎండార్జ్ చేసి రసీదు, ఈ కంప్లైంట్ ఇస్తున్నామని రసీదు ఎట్లుంటదంటే ఆధారాలు మొత్తం చూపించారు వాళ్ళు. యాక్చువల్ గా చిన్న ఇన్సిడెంట్ ఉంటే వాళ్ళు ప్రైమాఫేసిగా పెట్టి పడేసే వాళ్ళు. సో అట్లా కాకుండా ఆధారాలని స్టడీ చేసి ఈ లోపల వాళ్ళు పై అధికారులతో మాట్లాడి, కమిషన్లతో మాట్లాడి, ఇంకా పైన మాట్లాడి, ముఖ్యమంత్రి దాకా మాట్లాడి, మరి ముఖ్యమంత్రి ఢిల్లీ దాకా పోయిందో ఏమో తెలియదు, ఎట్లా చేసి ఆమెను ఆపియాలని చెప్పని ప్రయత్నం చేశారు. అది జరగలేదు. ఇది ఆల్రెడీ తెలుసుకొని కరీంనగర్ లా ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టి పైసలు అడుగుతారని పెట్టి పరిచయం ఉన్నదాకా అమ్మాయితో మేము తిరిగినాం, గుడులు గోపురాలు తిరిగినాం, ఇవన్నీ మాట్లాడిండు. అది ఎండార్జ్ చేసిండు ఆ భగీరథ పిల్లతో, బండి సంజయ్ కొడుకుతోటి. ఇక్కడికి వచ్చినాక ఇది అయింది. మళ్ళా తెల్లారి పొద్దున మళ్ళా బాలిక తల్లికి ఫోన్ చేసి ఇప్పటికైనా మరి మీరు ఏమైనా ఉన్నారా అట్లనే ఎట్లా అని చెప్పని కాంప్రమైజ్ లెక్క మాట్లాడే క్రమంలో చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోమంటే అప్పుడు కేసు బుక్ చేసి, అది కూడా కేసు ఎట్లా వీక్ చేసేసి ఆల్రెడీ కేసు. నువ్వు ఏ సెక్షన్లు అయితే పెట్టాలో ఆ సెక్షన్స్ పెట్టలేదు. సెక్షన్లు వీక్ చేసి పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చే స్థాయిలో ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టిరని ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్ అంతా చెప్తా ఉన్నారు దానికి. అదొకట. దాని తర్వాత అరెస్టులు చేయాలి. అవును, అరెస్టులు కాలే, ఇప్పటిదాకా అరెస్టులు కాలే. కాక సిట్టేసుడు ఎక్కడిది నాకు అర్థమైంది. ఎన్ని మీరు సిట్లు వేసారు? నువ్వు ఆధారాలైన ఉన్న తర్వాత నువ్వు హై ప్రొఫైల్ కేసు అయితే ఫస్ట్ నువ్వు ఆ కేంద్ర మంత్రి పదవికి వెళ్ళి ఫస్ట్ నువ్వు రాజీనామా చేసి పక్కకు పడేసాలి, లేదు ప్రధానమంత్రిని ఊడబీకాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి, బండి సంజయ్, ప్రధానమంత్రి ముగ్గురు ఒకటే స్టేజ్ మీద ఉంటారు. రేవంతాజీ అని మాట్లాడుతుంటాడు, నువ్వు మా దగ్గర రాబోయి గుజరాత్ లెక్క చేస్తా తెలంగాణ అని మాట్లాడుతుంటాడు. ఒకటే నవ్వుడు గుండెలకెళ్ళి వస్తున్నది బండి సంజయ్ కి, రేవంత్ రెడ్డికి ఇద్దరికి. ముసి నవ్వులా పాపం. ఆయన ఆడ సాక్షాత్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎంత సంతోషపడాలో అంత సంతోషపడుతుంది. మరి పాత స్కూల్ గుర్తుకొచ్చిందేమో అది ఈయనకు. అయితే ఇక్కడ ఇవన్నీ చెప్పేందుకు కారణం ఏంటంటే 4 రోజులు అయిన తర్వాత కూడా జెన్యూన్ నిజమైన కేసు, నిజమైన కంప్లైంట్ ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి చూపించిన కేసులల్లా తాత్సారం చేసి దాన్ని ఆలోచన చేసుడు అంటేనే వాళ్ళు కుమ్మక్కైనరు. ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఒకటైనరేమో అనిపిస్తుంది. లేదు, బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నంలో బిడ్డ నువ్వు కనుక ఈడ కథలు పడితే నీకాడ ఓటుకు నోటు కేసు ఉన్నది, నేను పిసికి పారేస్తామని చెప్పి అంటున్నట్టున్నది. అందుకనే ఈయన దీంట్లో మంచిగా తల వంచుకొని వాళ్ళకి సరెండర్ అయ్యండి ముఖ్యమంత్రి. ఏదైతే శెట్టి విచారణ అనేది వేయడమే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చా? 100% సిట్ వేసుడు అంటేనే ఇప్పటిదాకా నీరు గార్చిండ్రు. సిట్ వేస్తే ఏమైతుందంటే ఒక 15 రోజులు పోతుంది, మీడియాలో చర్చ జరగదు. ఆల్రెడీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మేనేజ్ చేసిండ్రు. వాళ్ళు అసలు సంగతి వదిలిపెట్టి ఆ అమ్మాయి తాగుతుందా, లేకపోతే ఆ అమ్మాయి ఎందుకు పోయింది, ఇవన్నీ దానికి గల కారణాలన్నీ చాలా చెప్పని ఆ పిల్లగాడు కూడా చెప్పిండు కదా. ఫస్ట్ పరిచయం అయినప్పుడు స్నేహితం అన్నాడు, జస్ట్ పరిచయం అన్నాడు, స్నేహితం అన్నాడు. చూడంగానే ఆ పిల్లగాడు అట్రాక్ట్ అయ్యి ఏమని తెలియదు. తర్వాత వానికి ఏం కోరికలు పుట్టినాయో, తర్వాత లవ్ అన్నాడు, ఆ లవ్ తర్వాత పెళ్లి అన్నాడు. దేనికి పెళ్లి అన్నాడు. మనం ఒకటే కులం కదా, నేను మా ఆయనతో మాట్లాడతా, మీ ఇంట్లో మాట్లాడతా, పెళ్లి చేసుకుందాం అన్నాడు. మైనర్ బాలిక, ఆ పిల్ల లండన్ పోతామని ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లని ఆపి ఇక్కడ తిరిగి ఆఖరికి పక్కకు పడేస్తే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందామని. తెలియని ఏజ్ కదా అది. నాకు మోసం జరిగిందని కంప్లైంట్ ఇస్తే అందుకేం రాలే. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం 2 సార్లు జరిగింది. చేయి కోసుకున్నది ఒకసారి, ఇంకోసారి వేరే తీరుగా.
ఇది జరిగిన తర్వాత తల్లిదండ్రులు కూడా పెద్ద మనిషితో మనం ఎందుకు పెట్టుకోవాలో వద్దంటుంటే లేదు నాకు ఇంత అన్యాయం జరిగిందని ఆ పిల్ల చాలా గట్టిగా ఉన్నదంట. ఆ పిల్లతోటే ఆ తల్లి వాళ్ళకి వచ్చిండ్రు, ఆడికి వచ్చి కూర్చొని ఇవాళ నువ్వు కంప్లైంట్ అన్న తీసుకో, లేకపోతే నేను రేపు పొద్దుగాల మోడీ మీటింగ్ కాడికన్నా పోయి నేను ఏమన్నా చేసుకుంటా అంటే ఒత్తిడిలో ఆ కంప్లైంట్ తీసుకున్నారు. ఇది సమాజం గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే ఎట్లా అధికార దుర్వినియోగము, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి వ్యక్తి తన కొడుకును కాపాడుకుంటందుకు చట్టాన్ని చేతులకు తీసుకొని ఒక దుర్మార్గుని మైనర్ బాలిక మీద అత్యాచారం తలపెట్టినటువంటి పిల్లగాన్ని కాపాడుకుంటందుకు సొంత తండ్రి అయినటువంటి వ్యక్తి బండి సంజయ్ కాపాడుతున్నంటేనే అసలు ఆ కాపాడుతున్నందుకు అసలు బండి సంజయ్ కూడా కేసులు పెట్టి లోపల వరాలి. కరెక్ట్ చెప్పాలి. అన్న మైనర్ బాలికకి మద్యం తాగిచ్చి అత్యాచారం చేయబోతే అది అన్ని ట్రాప్ కేసు ఎలా అవుతుంది? అక్కడ రివర్స్ లో కరీంనగర్ లో ఇలా కేసు పెట్టడం జరిగింది. మరి ఎలా చూడొచ్చు అన్ని ట్రాప్ అంటే? ఇదంతా అదే చెప్తున్నా కదా, వీళ్ళు ఆ పిల్లగాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఎట్లా చేసి ఆ అమ్మాయిని బదనాం చేసే ప్రయత్నం జరుగుతున్నది. అప్పుడు హనీ ట్రాప్ అంటే ఒక హాబిచువల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంకోటి తన వయసు ఎంత? నీకు హనీ ట్రాప్ చేసేందుకు ఈయన ఏమైనా పెద్ద బండి సంజయ్ కొడుకేమైనా దేశ రహస్యాలు ఏమైనా సీక్రెట్లు ఆయన దగ్గర ఉన్నాయి, ఆ పిల్లగాని దగ్గర. అది అసత్య ప్రచారం అంటున్నావు కదా, అసత్య ప్రచారం. మరి 50,000 ఇచ్చినట్టు నువ్వే చెప్పినావు, మేము అందరం కలిసి మేము తిరిగినామని చెప్పి ఆ పిల్లగానే చెప్పిండు కదా. అసలు వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. వాళ్ళ తల్లి వచ్చింది ఫార్చునర్ కార్లు వచ్చింది, వాళ్ళకి అన్ని ఉన్నాయి. అట్లా అమ్ముకొని ఇట్లా చేసే బాపతి కాదు. అంటే సమాజం కూడా గ్రహించాలి ఏంటంటే ఎంత దుర్మార్గులు వీళ్ళంటే, ఒక మైనర్ 10వ తరగతి చదువుతున్నట్టు అమ్మాయి మీద హనీ ట్రాప్ అని చెప్పి పైసలు డిమాండ్ చేస్తున్నారనే అనే వాదన తీసుకొచ్చి చూసినావా? వాళ్ళు మానసికంగా ఎంత దుర్మార్గులు, వాళ్ళ ఆలోచనలు ఎంత ఘోరమైన ఆలోచనలు, ఎంత రాక్షసులకు సంబంధించిన ఆలోచనలు అనేది సమాజం గ్రహించాలి. అంతే. నేను ఇప్పుడు నాకు ఆయనకు గడ్డు పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు, మనందరూ కూడా ఏమైనా ఏం లేదు కదా. కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డ, భరతమాత బిడ్డ, నేను చెప్తున్నా అందరు చెప్తున్నా, సీతాదేవి సంతతికి సంబంధించినటువంటి బిడ్డకు రామరాజ్యంలో మోసం జరుగుతున్నది, ద్రోహం జరుగుతున్నది, అత్యాచారం జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి పిటిషన్ పెడితే రక్షించుకునే స్థాయిలో రామరాజ్యంలో మనం అటువంటిది ఇది కరెక్ట్ కాదు అనేది సమాజం కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు అనే విషయం సమాజం కూడా అర్థం చేసుకోవాలి. గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఇదే పోక్సో కేసు జరిగినప్పుడు మరి ఎలాంటి టీచర్ని చేయలే ఇదే ప్రభుత్వం, మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? అసలు కలిసి ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, చాలా దంచిండు అనే మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే నీకు సోయి లేదా, నువ్వు అటు కలిసినావు అది అని. ఇలా అదే చెప్తున్నాం, మనం కూడా అదే చెప్తున్నాం. నువ్వు అక్కడ కలిసినావు అని చెప్తున్నాం. బండి సంజయ్ కొడుకును కాపాడేటందుకు బీజేపీలో ఉన్నటువంటి నాయకుని కొడుకును కాపాడేందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఒకటే. అప్పుడు జానీ మాస్టర్ ఏమంటే అరెస్ట్ చేయడం జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మళ్ళీ వాళ్ళు కలిసిన్నారు కదా. చట్టం ఉన్నోని చుట్టం అయినట్టు చట్టం వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా, చట్టం వాళ్ళ చేతుల్లో ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన, రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి వాళ్ళే రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తున్నారు కదా. వాళ్ళ స్థానంలో ఉన్నారు, చేయగలుగుతారు, ప్రజలు గమనిస్తున్నారు దీన్ని. అంటే రాజకీయ నాయకులు అంటే చట్టం అనేది రాజకీయ నాయకులకి సామాన్యుడికి వేరువేరు ఉంటుందా? చట్టాలు అందరికి ఒకేలా ఉండాలి కదా. అదే చట్టాలు అందరికి ఒక్కటే, కానీ అమలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ చేపిస్తాడు రాజకీయ నాయకుడు, మరి వాళ్ళకే జరుగుతున్నాయి కదా ఇవి. కనుక వాళ్ళంతా ఒకటే అంతే. దొంగలు కలిసి ఊర్లు మార్చుకున్నట్టు ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు ఉన్నట్లంతా ఈయన లోసుకులు ఆయన కెరక, ఆయన లోసుకులు ఈయన కెరక. నువ్వు వీడియో చేస్తే ఆడని దొక్కుతా అన్నట్టున్నారు, ఓటుకు నోటు కేసులో దొక్కుతాం ఈయన అన్నట్టున్నారు. అందుకనే ఈయన ఈ పని చేస్తున్నాడు. ఈయన మోడీ గారి సభ నిన్న సభ జరిగింది, పక్కన బండి సంజయ్ గారు కూర్చోవడం జరిగింది. అసలు మోడీ గారు మరి ఎలా ఒప్పుకున్నారు? అసలు దీని గురించి ఇంత ఇష్యూ జరిగినాక కూడా స్టేజ్ మీద ఎలా పంచుకున్నారు? అసలు అది మోడీని అడగాలబ్బా, నన్ను అడిగితే నేనేం చెప్తా. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒక తీరుగానే ఉన్నారు దీంట్లో. ఇప్పుడు అట్లా అంటే బీజేపీ ఎంపీ మనం ఇంతకుముందు చూసినాం కదా, వినేష్ పొగాడ్. దేశానికి మెడల్ తీసుకొచ్చేటువంటి స్థాయిలో రెజ్లర్స్ మామూలు కష్టం ఉండదు కదా. అందులో భారత సమాజంలో రెజ్లింగ్ దాంట్లో ఆడోళ్ళను స్పోర్ట్స్ సైడే పోనీ దాంట్లో అది మళ్ళీ ఉత్తర హిందుస్థాన్ లో షార్ట్స్ కూడా వేయనటువంటి దగ్గర వాళ్ళు నేర్పించి ప్రపంచ మ్యాప్ల కాడ తెలంగాణ మన భారతదేశ మ్యాప్ను తీసుకుపోయి అక్కడ పెట్టే స్థాయిలో ఉన్నటువంటి టాలెంట్ ఉన్నట్టు వాళ్ళను ఆ అమ్మాయి చాలా క్లియర్ అయిపోయింది. ఢిల్లీ నడి రోడ్డు మీద ఉండి ఇక్కడ మొత్తం చిన్న పిల్లల కాడికెళ్ళి వీడు మానసికంగా ఆగం పట్టిస్తున్నాడు, శారీరకంగా వాడుకుంటుండు వీడు అని చెప్పని అంత బహిరంగంగా చేస్తే అటువంటి వాడిని ఎంబడ పెట్టుకున్నాడు కదా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది కూడా భారతదేశం మొత్తం తెలుస్తుంది, అందరికి అర్థమవుతుంది, మొత్తం పోతుంది. ఇప్పుడు ఇటువంటి పోక్సో చట్టం మైనర్ పిల్లలను
రేప్ అటెంప్ట్ చేసేటువంటి అంటే అత్యాచారం చేసేటువంటి మనిషి అతన్ని వాళ్ళ తండ్రిని అతని క్యాబినెట్ పెట్టుకుని పక్కకు కూర్చోబెట్టుకుంటే అది మోడీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని రామరాజ్యం అన్నారు ఇటువంటి దాన్ని. అన్న చివరికి ఒకటే క్వశ్చన్, ఇదే బండి సంజయ్ గారి కుమార్ ప్లేస్ లో ఒక ముస్లిం సంబంధించిన ఒక అబ్బాయి ఎవరైనా ఉంటే ఈ పాటికి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్లు అని జరిగేదా? ఈడ నేను హిందూ ముస్లిం అనే దానిలోకి నేను బోదలుచుకోలే. ఓకే, ఎవరైనా ఆడోళ్ళు మైనర్ బాలిక, ఈ దేశంలో పుట్టిన బాలిక, దాంట్లో కూడా పిల్ల, దాంట్లో పొద్దున్న లేసామని జై శ్రీరామ్ అనుకుంటా నేను అనాలి, నా సొంత నీకు జై శ్రీరామ్ అనే నాకు నైతికత ఉన్నది, వాళ్ళకి నైతికత లేదు. ఎందుకంటే జై శ్రీరామ్ అంటే నువ్వు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, ప్రతి ఒక్క ఆడబిడ్డలను అత్యాచారాల కాడి దాకా పోవద్దు దాన్ని. సో అటువంటి రామరాజ్యం కావాలి. రామరాజ్యం అంటే ఏంటిది? ఆచరణలో చూపించాలి రామరాజ్యం. కానీ ఒక మంత్రిగా ఉండి మంత్రి కొడుకు ఇటువంటి పని చేసుకుంటా ఇంకా ఆ అధికారం అనుభవించుడు అనేది ఈ భరతమాతకు సిగ్గుచేటు. చివరిగా అరెస్ట్ అవుతారంటారా బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్? ప్రజలు ఒత్తిడి స్టార్ట్ అవుతుంది, బరాబర్ బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాల్సిందే. లేకపోతే ప్రజలు బలవంతులు కాదు కదా. కానీ ప్రజలు ఎక్కడో దగ్గర చూపిస్తారు వాళ్ళ అధికారం ఇట్లే కనుక చేసుకుంటూ పోతే. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ చేతులలో కీలుబొమ్మ అయిపోయాడు, నరేంద్ర మోడీ గారి చేతులలో తోలుబొమ్మ అయిపోయింది కావచ్చు ఇప్పటికే. ఆయనకు కూడా ఇంత ఉన్నదో లేదో తెలియదు, నాకు కూడా తెలియదు. ఒకవేళ తెలిసినాక జరిగితే ఆయన కూడా తప్పు చేసినట్టే కదా తన కూడా. కానీ ఇటువంటి జరగొద్దు, బరాబర్ అరెస్ట్ కావాలి, సెక్షన్స్ కూడా మార్చి పెట్టాలి, అప్పుడే నమ్ముతారు. లేకుంటే ఈ సెగ రాహుల్ గాంధీ కూడా తగ్గుతుంది. మంత్రి పదవి నుండి బర్తప్ చేయాలని కూడా చాలా మంది బయట మాట్లాడుతారు సంఘాలకు సంబంధించిన ప్రజలు గిట్ట. అరే అసలు అట్లా కాదు, ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ప్రజలు డిమాండ్ చేసుడు ఏందబ్బా? సిగ్గు శరం ఉన్నడైతే వాడే రిజైన్ చేయాలి, ఆయన రిజైన్ చేయకుంటే నరేంద్ర మోడీ తీసి అవతల పడేయాలి, డస్ట్బిన్ లో తీసేలా పడేయాలి. ఇట్లా తీసుకోవాలి. ఇంకా వేదికలు ఎట్లా పంచుకుంటాడు? ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు ఈ బుధాల మీద నేను ఏబీవీపీ జెండా మోసిన, బీజేపీ జెండా. ఏబీవీపీ బీజేపీ వాళ్ళు ఇట్లా అనుకోరు, ఇటువంటి సమాజం గురించి అనుకోరు. ఎక్కడ పోయినా కానీ చేసి మళ్ళీ చేయను ఇక్కడిది ఆల్రెడీ జరిగింది కదా. నువ్వు నీ కొడుకు కొట్లాడాలైనప్పుడు కూడా నీ కొడుకును మందలించలేను, ఉల్టా నువ్వు దాడులు చేపిస్తున్నావు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేపిస్తావు కదా. నీ నైజం అది, నీ క్యారెక్టర్ అది. నేను కిందికెళ్ళి వచ్చినా అందరు కిందికెళ్ళి వచ్చారు, పైకెళ్ళి ఊడిపడ్డాడు ఎవడన్నా? అందరు కిందికెళ్ళి వచ్చారు, అందరు క్షేత్ర స్థాయికెళ్ళే కింద గవర్నమెంట్ ఎలిమెంటరీ చదువులు చదువుకొని వచ్చిన వాళ్ళే. ఇక నీలక సందులో కాదు కదా, ఇంకా ఘోరమైన దానికెళ్ళి వచ్చిన వాళ్ళే చాలా పెద్ద స్థాయిలోకి పోయారు. అబ్దుల్ కలాం ఇంట్లో కాడ పేపర్లు వేసేదబ్బా. మీ నరేంద్ర మోడీ ఛాయామీండ్ అన్నారు కదా, తననే రైల్వే స్టేషన్ లో ఛాయామీండ్ అన్నారు కదా. మరి ఇటువంటి వాళ్ళు అందరూ అయినరు కదా. ఈయనదో పెద్ద అయినట్టు వాళ్ళందరూ క్యారెక్టర్ అట్లా లేవు కదా, వ్యక్తిగత జీవితాలు డిఫరెంట్ గా ఉన్నాయి కదా, వాళ్ళందరి ఆదర్శప్రాయంగా ఉన్నాయి కదా. అటువంటిది ఉండాలి. కానీ నువ్వు దుర్మార్గం చేసి గుండా లెక్క రౌడీ లెక్క సెంట్రల్ మినిస్టర్ ఉండి వాడినైతే చేస్తాం, మేము అట్లే చేస్తాం, ఈయన అట్లే చేస్తాం, మళ్ళీ చెప్పుడు రామరాజ్యం. సహనము, ఓర్పు, మంచితనానికి, న్యాయానికి, ధర్మానికి, మంచి పాలనకు నిదర్శనం రామరాజ్యం. శ్రీరామచంద్రుడు అందుకే గొప్పోడైండు. ఆ శ్రీరామచంద్ర రాజ్యంలో సీతమ్మ వారసులకు పరిస్థితి గిట్లా ఉన్నది. ఒక్క క్షణం కూడా ఆయన మంత్రి పదవిలో ఉండాల్సిన అర్హుడు కాదు. ఆయన మంత్రి పదవి కాదు, ఆ కరీంనగర్ ఓటర్లే గుర్తుపెట్టుకోవాలి. ఇక వచ్చేసారి ఏం చేస్తారు ఆయన? ఇటువంటి ఏం పంపిస్తున్నారు? ఎటువంటి వాళ్ళని పార్లమెంట్ లోకి పంపిస్తున్నారు? ఓ మంచిగా చదువు ఉండి, సంస్కారవంతుడు అయి ఉండి, మంచి బుద్ధులుండి, నిజమైన శ్రీరామచంద్ర వారసుడు ఎవరు ఉంటే కళ్ళని పంపిస్తే ఈ సీతామాత బిడ్డల మాన ప్రాణాలను రక్షించగలిగేటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఏ తల్లినైనా ఏ తండ్రినైనా పంపిరని చెప్పదలుచుకున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.